మా స్కూల్లో ఆఫీస్ రూమ్ ఇది. మా హెడ్ మాస్టర్ గారు స్టాఫ్ మీటింగ్ పెట్టారు. హెడ్ మాస్టర్ సార్ గారు రిటైర్ అవ్వబోతున్నారు ఈ మంత్లో. అలాగే సోషల్ సార్ కూడా రిటైర్ అయ్యారు లాస్ట్ మంత్. కాబట్టి ఒక చిన్న ఫంక్షన్ చేద్దామని అనుకుంటున్నాము. గ్రాండ్గా చేయడానికి హెడ్ మాస్టర్ సార్ గారికి ఇష్టం లేదు. అందుకే చాలా సింపుల్గా చేయాలని నిర్ణయించుకున్నాము. స్టాఫ్ను ఉద్దేశించి హెడ్ మాస్టర్ సార్ గారు తన చివరి మాటలు చెప్తున్నారు. సార్ గారు ఎవరిని ఎప్పుడు ఇబ్బంది పెట్టరు, అందరితో కూడా కలిసిమెలిసి ఉంటారు. చాలా మంచి వ్యక్తి. ఈరోజు మధ్యాహ్నం భోజనానికి కావలసినవి కొన్ని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు, కొన్ని బయట చేస్తున్నారు. ఇక్కడున్న ముగ్గురం మా లేడీస్ స్టాఫ్. రోజు మేము ఇక్కడే కూర్చొని లంచ్ చేస్తాము స్టాఫ్ అందరూ కలిసి. బయట వంటగది ఉంది, పెద్ద పెద్దవన్నీ అక్కడ చేస్తున్నారు, చిన్నవి మాత్రమే ఇక్కడ చేస్తున్నారు. అంటే ఎక్కువ క్వాంటిటీ బయట చేస్తున్నారు, తక్కువ అవసరమైనవి మాత్రం లోపల చేస్తున్నారు. మా 10th క్లాస్ స్టూడెంట్ ఎంఐకి 551 మార్క్స్ వచ్చాయి. సో కంగ్రాచులేషన్స్ శుభాని. ఇద్దరు సార్లు రిటైర్ అవుతున్నారు. ఒకరు హెచ్ఎం సారు, ఇంకొకరు సోషల్ సారు. ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ జరుగుతుంది. వెళ్దాం పదండి అక్కడ ఫంక్షన్ దగ్గరికి. ఇప్పుడు ఒక ప్రార్థనా శ్లోకం పాడుతున్నారు పిల్లలు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నది సోషల్ సబ్జెక్టు టీచరు. ఎవరైతే రిటైర్ అయ్యారో లాస్ట్ మంత్ ఆయనే. హెడ్ మాస్టర్ సార్ గారికి మరియు సోషల్ సార్ గారికి ఇద్దరికీ కూడా ఒకేసారి ఫంక్షన్ పెట్టుకున్నాము. లాస్ట్ మంత్ ఫంక్షన్ అనుకున్నాము, కానీ ఏదో కారణాల వల్ల అది క్యాన్సిల్ అయింది. అందుకని ఇప్పుడు ఇద్దరికీ ఒకేసారి పెట్టుకున్నాము. ఇప్పుడు హెచ్ఎం సార్ గారు మాట్లాడుతున్నారు. ఆయన తన ఎక్స్పీరియన్సెస్ కొన్ని చెప్తున్నారు. ఏదైనా మాకు మాత్రం చాలా బాధగా ఉంది. అందరూ ఒక చోట కలిసి పని చేశాక ఇప్పుడు కొంతమంది వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరు హెచ్ఎం సార్ గురించి మరియు సోషల్ సార్ గురించి తమ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నారు. అందరి వాయిస్ని మ్యూట్లో పెట్టాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, అయినప్పటికీ నా వాయిస్ కూడా మ్యూట్లోనే పెట్టాను. హెడ్ మాస్టర్ సార్ గారు చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న వ్యక్తి. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూల్గా ఉంటారు. మా స్టాఫ్ అందరితో చాలా బాగుంటారు. ఎప్పుడూ చిరునవ్వుతో పలకరిస్తారు. ఇంకా సోషల్ సార్ అయితే పిల్లల్ని మంచి డిసిప్లిన్లో పెడుతూ ఉంటారు. ఎంతైనా వయసులో పెద్దవారు మరియు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. ఇన్స్పిరేషనల్ స్పీచెస్ బాగా ఇస్తారు పిల్లలకు. ఎంతైనా పెద్దవారు లేకపోతే మన ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు మా స్కూల్లో పరిస్థితి కూడా అంతే. ఇంకొక కొత్త హెడ్ మాస్టర్ వచ్చేంత వరకు ఇలాగే ఈ వెలితి ఉంటుంది. అయినప్పటికీ వీరు కూడా ఉద్యోగ బాధ్యతల నుంచి విశ్రాంతి తీసుకోవాలి కదా, తప్పదు. మిగిలిన శేష జీవితం అంతా వారు సంతోషంగా గడపడమే మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు మాట్లాడుతున్నది తెలుగు మేడం. ఇప్పుడు ఎన్ఎస్ సార్ మాట్లాడుతున్నారు. మా స్కూల్లో 10th క్లాస్ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకున్నందుకు సక్సెస్ మీట్ ఇది. అబవ్ 500 మార్క్స్ వచ్చిన వాళ్ళకి క్యాష్ ప్రైజెస్ కూడా ఇస్తున్నారు మ్యాథ్స్ సారు. పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ఆయన ఇలా ఇవ్వడం చాలా గొప్ప విషయం. మంచి ర్యాంకులు సాధించిన పిల్లలకు మరియు పాస్ అయిన పిల్లలందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్లోనే పిల్లలకి కూడా క్యాష్ ప్రైజెస్ ఇస్తున్నారు. టాప్ 5 స్టూడెంట్స్ మరియు మా స్టాఫ్ ఇక్కడ. ఇక హెచ్ఎం సార్ గారికి మరియు సోషల్ సార్ గారికి సన్మానం ఉంటుంది. ముందుగా హెచ్ఎం సార్ గారికి సన్మానం. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా రాలేదు, వీళ్ళే రానివ్వలేదు. ఇద్దరు చాలా సింపుల్గా వెళ్ళాలని వారి ఇద్దరి ఆకాంక్ష. ఒక పక్క బాధ, మరొక పక్క తప్పనిసరి పరిస్థితి అలా ఉంది మా అందరికీ. హెచ్ఎం సార్ గారి పిల్లలు అమెరికాలో ఉంటారు. కనీసం వీడియో కాల్లో అయినా తన రిటైర్మెంట్ ఫంక్షన్ చూడాలని వాళ్ళు అడిగారు, కానీ సార్ అందుకు అంగీకరించలేదు.
అందుకే సార్ ఫోన్‌తో ఫోటోసు, వీడియోసు తీయించాము. ఇంట్లో తర్వాతైనా చూపిస్తారని, వాళ్ళ పిల్లలకి షేర్ చేస్తారని హెచ్ఎం సార్ గారు అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. నేనైతే ఆయన పాదాలకి నమస్కరించాను. ఎంతైనా పెద్దవారు కదా! పెద్దలకు నమస్కరించడంలోనే మన సంస్కృతి, సంప్రదాయాలు కనిపిస్తాయి. పిల్లలు కూడా నేర్చుకుంటారు కదా మనల్ని చూసి. ఇప్పుడు సోషల్ సార్ గారిని సన్మానిస్తున్నాము. జాబ్ చేసే ప్రతి ఒక్కరూ తమ సర్వీస్ పూర్తయ్యాక రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. ఒక పక్క బాధ, మరొక పక్క సంతోషం కలగలిపి ఇలా ఉంటుంది. నాకైతే చాలా ఎమోషనల్‌గా అనిపిస్తోంది. ఇన్ని సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు కదా! ఇక మీదటైనా కూడా వీరు విశ్రాంతి తీసుకోవాలి. ప్రశాంతమైన జీవితం గడపాలి. మంచి ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో గడపాలని కోరుకుంటున్నాను. సార్‌తో కూడా కొన్ని ఫోటోస్ తీసుకుంటున్నాము. ఇంకా ఈయన కూడా అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. నేనైతే ఆయన పాదాలకి నమస్కరించాను. పెద్దవారి పట్ల నాకా గౌరవ భావం ఎప్పుడూ ఉంటుంది. ఇంకా వీళ్ళు స్కూల్‌ని, పిల్లల్ని, టీచర్లని మిస్ అయినా తమ కుటుంబాలతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నా. ఇద్దరిని కూర్చోబెట్టి ఫోటోకి నిలబడ్డాము. ఇవే కదా లాస్ట్ మెమరీస్ వాళ్ళకు. మా స్కూల్లో 10థ్ క్లాస్ పిల్లలు వీళ్ళు. ఫస్ట్, థర్డ్ ర్యాంకు వచ్చిన పిల్లలు. ఇది 10థ్ క్లాస్ రూము. పిల్లలందరూ రాలేదు. నా పక్కన నిలబడి ఉన్న పిల్లలు టాప్ 5 ర్యాంక్ పిల్లలు. వీరు కూడా ఇక ముందు బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని కోరుకుంటున్నా. ఫంక్షన్ అయిపోయింది కదా! ఇక పిల్లలందరూ భోంచేస్తున్నారు. ఇక్కడ మా టీచర్స్ అందరూ కూడా కూర్చొని భోంచేస్తున్నాము. రోజు మేము ఇలాగే కూర్చొని భోంచేస్తాము మధ్యాహ్నం. ఎవరెవరి క్యారియర్ వాళ్ళు తెచ్చుకుంటాము. కర్రీస్ అందరూ షేర్ చేసుకుంటారు. ఇదే ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే ఈ అకాడమిక్ ఇయర్‌కి. రేపటి నుంచి సమ్మర్ హాలిడేస్. ఇదండి మా స్కూల్లో జరిగిన రిటైర్మెంట్ ఫంక్షన్. ఈ స్కూల్లో అందరూ బాగా కలిసిమెలిసి ఉంటారు. అందరూ కూడా మంచి స్టాఫ్. రిటైర్ అయిన ఇద్దరు సార్లు మంచి ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.